హాయ్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఈసారి సమ్మర్ స్టార్ట్ కాకముందే అంటే మనకి ఎండ్ ఆఫ్ ది ఫిబ్రవరి ఎర్లీ మార్చ్లోనే ఎన్నడూ లేనంత తీవ్రమైన తీవ్రమైన అనే పదం కన్నా ఇంకా పెద్ద పదం ఉందంటే వాడచ్చు. అంత తీవ్రమైన నీటి ఎద్దడి మనం చూస్తున్నాం. బెంగళూరులో అయితే బెంగళూరు సిటీ అలాంటి ప్రాంతాల్లో దాదాపు ఒక 20 లీటర్స్ వాటర్ క్యాన్ దాదాపు 2,000 రూపాయలు పైగా చెప్తున్నట్టు. అంతేకాకుండా వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. అదేంటంటే వారానికోసారి స్నానం చేస్తున్నాము, టాయిలెట్స్ ఇలాంటి వాటికి దగ్గరలో ఉన్న మాల్స్కి వెళ్తున్నాము అనే పరిస్థితి మనకి బెంగళూరులో కనపడుతుంది. అయితే దీని గురించి, ఈ నీటి ఎద్దడి గురించి, ఈ నీటి తీవ్రమైన కరువు గురించి ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు ఒక ఒక సర్వే చేశారు. అది సెంట్రల్ ఫర్ వాటర్ కమిషన్ నుంచి ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. ఆ రిపోర్ట్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇందులో వాటర్ క్రైసిస్ ఇన్ సౌత్ ఇండియాలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్లీ ప్రస్తుతానికి మనం వింటున్న ఈ తీవ్రమైన నీటి ఎద్దడి బెంగళూరులో వింటున్నాము. ఎందుకంటే బెంగళూరులో పరిస్థితులు అట్లా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మనం ప్రస్తుత వాటర్ లెవెల్ అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ కర్ణాటక కన్నా ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ చూపిస్తుంది. దాదాపు ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ 22% ఉంది. అదే లాస్ట్ 10 years యావరేజ్ చూసుకుంటే 43%. లాస్ట్ ఇయర్ 66% వరకు ఉన్న గ్రౌండ్ వాటర్ ఇప్పుడు 22%కి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ దారుణంగా పడిపోయినాయి అని చెప్పొచ్చు. ఆ తర్వాత కర్ణాటకలో చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ 45% ఉన్న గ్రౌండ్ వాటర్ ఈసారి 29%కి వచ్చేసింది. వాళ్ళ యావరేజ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ వచ్చేసి మనకి 40 వరకు ఉండింది. అయితే తమిళనాడు చూస్తే ఇప్పుడు ప్రస్తుత గ్రౌండ్ వాటర్ లో 35% ఉంది. యావరేజ్ 10 years యావరేజ్ 44 ఉంది. అయితే లాస్ట్ ఇయర్ అందరికన్నా అంటే సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా బాగా 70% వాళ్ళకి లాస్ట్ ఇయర్ గ్రౌండ్ వాటర్ ఉండింది. తర్వాత తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో లాస్ట్ 10 years లో 59% ఉంది. తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుత నీటి నిల్వలో చూసుకుంటే భూగర్భ నీటి నిల్వలో దాదాపు 42% ఉంది. అంటే మిగతా సౌత్ ఇండియా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఒక కేరళలో 49% ఉంది. ఆ తర్వాత తెలంగాణలో 42% ఉంది. అంటే తెలంగాణలో గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగానే ఉన్నాయి. అనుకున్నంత నీటి కరువు, అనుకున్నంత నీటి ఎద్దడి ఈసారి తెలంగాణలో రాకపోవచ్చనే వీళ్ళు చెప్తున్నారు. తర్వాత కేరళ చూసుకుంటే కేరళలో లాస్ట్ ఇయర్ గ్రౌండ్ వాటర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ మనకి. పైగా వాళ్ళ ఇప్పుడు ప్రజెంట్ వాటర్ లెవెల్ 53% ఉంది. అంటే ఎటువంటి వాటర్కి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి వాటర్ పరంగా సేఫెస్ట్ ప్లేస్ కేరళ అని చెప్పొచ్చు. తర్వాత టోటల్ ఓవరాల్ ఇండియా చూసుకుంటే ఇండియాలో లాస్ట్ ఇయర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ 52% ఉన్నాయి. ఇప్పుడు ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్ 43%కి వచ్చాయి. యావరేజ్గా ఇండియాలో గ్రౌండ్ వాటర్ లెవెల్ గత 10 సంవత్సరాల నుంచి తీసుకుంటే 46 అటు ఇటుగా ఉంటున్న గ్రౌండ్ వాటర్ లెవెల్ ఈసారి 43కి పడిపోయింది. సో ఇట్లా భూగర్భ నిల్వలు రోజు రోజుకి సంవత్సరానికి ఇంత దారుణంగా పడిపోతున్న పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇందులో చూసుకుంటే మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల్లో భూగర్భ నీటి నిల్వలు కొంచెం ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మూడు పంటలు వేస్తారు అక్కడ. వరి బాగా పండే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇంత తక్కువ నీటి నిల్వలు ఉంటే మాత్రం రాబోయే కాలంలో అంటే ఈ సంవత్సరం తర్వాత వచ్చే ఖరీఫ్ రబీ సీజన్లో అత్యంత భయంకరమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రైతులు, ప్రజానికం కూడా. ఇక కర్ణాటకలో ముఖ్యంగా ఈ ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉండే బెంగళూరులో అయితే ఎన్నడూ లేనంత గత 10-20 ఏళ్లలో ఎన్నడూ లేనంత నీటి కొరత అక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఇదే పరిస్థితి కొనసాగితే అంటే ఈ సంవత్సరం అసలు వర్షాలు లేవనే చెప్పొచ్చు. దానికి తగ్గట్టు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ నీటి నిల్వల పైన కానీ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచడం పైన కానీ పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ స్థాయిలో గ్రౌండ్ వాటర్ లెవెల్ చూస్తున్నాం. ఇదే కొనసాగితే మాత్రం ఇలాంటి మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ పరిస్థితులు కొనసాగితే మాత్రం ఇదే మిగతా సౌత్ ఇండియా ఇండియా మొత్తం వ్యాపిస్తే మాత్రం రానున్న కాలంలో ఇండియా మొత్తం కూడా వ్యవసాయ ఆధారిత దేశంగా చెప్తారు. మన ఇండియాలో ఎక్కువ వ్యవసాయం మీదే ఎక్కువ డిపెండ్ అవుతారు. ఇదే కొనసాగితే రాబోయే కాలానికి వ్యవసాయం సంగతి పక్కన పెడితే సామాన్య ప్రజలు, సామాన్య మానవులు తాగటానికి కూడా మంచినీళ్ళు దొరకని పరిస్థితులు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. వీలైనంత వరకు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ నీటిని ఎలా సంరక్షించాలి, నీటి విలువ ఏంటో తెలుసుకోండి, నీటిని వేస్ట్ చేయకండి, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎలా పెంచాలని చెప్పి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకొని తొందరగా మేల్కొనకపోతే మాత్రం రాబోయే రోజుల్లో నీటి కరువు పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం.